హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్సి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా ఊరు నుంచి అయితే కడపకి అయితే బయలుదేరిపోయాము. మా పాపకు చేయి విరిగిందని చెప్పాను కదా. ఇక మొదటి కట్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే రెండో కట్ అయితే కట్టించడానికి వెళ్తున్నాము. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, హాస్పిటల్లో స్కానింగ్ మాత్రమే తీపించాము. ఇంకా అదే కట్టు ఎందుకు కట్టించలేదు హాస్పిటల్లో అన్న విషయాన్ని అనేది నేను చెప్తాను. మేమైతే నాటు కట్టు అయితే కట్టించామన్నమాట. ఇది రెండో కట్టు. మొదటి కట్టు అప్పుడే అయిపోయింది. కాకపోతే ఆ వీడియో మీతో షేర్ చేసుకోలేదు. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను. కాకపోతే ఈ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో తెలియజేస్తున్నాను. కర్నూలు నుంచి నేను కడపకి ఎలా జర్నీ చేశామన్నది మీతో షేర్ చేసుకుంటాను. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. మా పాపకైతే అక్కడ తాత నాటుకట్టు కడుతున్నాడు అనమాట. అయితే ఫస్ట్ కట్టు కట్టినప్పుడు అయితే బాగా ఏడ్చింది. ఈసారి అయితే అంతగా ఏడవలేదు. అందుకే ఆ చిన్న క్లిప్ పెట్టాలనిపించలేదు, కానీ మీకు తెలియాలనే ఉద్దేశంతో పెట్టానన్నమాట. మేమైతే ఆటోలో వెళ్తున్నాము అక్కడి నుంచి. ఇప్పుడు మేము గుత్తి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడడానికి ప్రదేశాలు అయితే చాలా అందంగా ఉన్నాయన్నమాట. అటుపక్క అయితే చెరువు కనిపిస్తుంది, కానీ అది ఫోన్లో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను కెమెరా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇద్దరు పిల్లలతో అయితే మేము నానా కష్టాలు పడ్డామన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక పక్క ఏమో మా పెద్ద పాపకి చేయి బాగలేదు, తర్వాత ఇంకా లగేజ్ ఒక సంచి కూడా ఉంది చేతిలో, మా ఆయన చేతిలో. ఇంకో పక్క నా దగ్గర కూడా ఒక సంచి ఉంది. తర్వాత చిన్న పాప కూడా ఉంది నా దగ్గర, చిన్న కూతురు మా చిన్న పాప. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసింటారు మా చిన్న పాపని మా పెద్ద పాపని ఇద్దరిని. ఇప్పుడు కూడా ఈ లాంగ్ వీడియోలో కూడా చూస్తారు. అయితే ఒక పక్క పాపను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తూనే నేనైతే వీడియో తీస్తున్నాను అన్నమాట. అంటే ఈ కంటెంట్ కోసం మాత్రమే నేను వీడియో తీస్తున్నాను. నాకు మెమరబుల్గా ఉంటుంది కదా ఈరోజు అనే దానికోసం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే ఏదో కన్స్ట్రక్షన్ పని అయితే జరుగుతుందన్నమాట. అది కూడా నేను వీడియో తీశాను, కొంచెం చూడడానికి బాగుంటుందని. ట్రైన్స్ ఎక్కడం కానీ దిగడం కానీ అసలు జర్నీ చేయడం అంటే నాకు చాలా అసలు ఇష్టమే ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పెళ్ళి కాకముందు అయితే ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరు పిల్లలు, తర్వాత ఏదో ఒకటి లగేజ్ ఉంటుంది. తల్లిగా ఇప్పుడు బాధ్యతలు వచ్చిన తర్వాత అస్సలు నా వల్ల కావడం లేదు. ఎంత హ్యాపీ లైఫ్ ఉండిందంటే పెళ్ళి కాకముందు, ఇప్పుడు కూడా హ్యాపీ లైఫే, నేను కాదనడం లేదు. కాకపోతే పిల్లలతో నేను చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరు నిద్రపోయినారు పిల్లలు. వాళ్ళిద్దరితో అయితే మేము చాలా అగుసాట్లు పడినాము. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. మేము ఎప్పుడైనా రావాలి అంటే రైల్లో ఎక్కాలి కడప కంటే, మేము గుత్తికొచ్చే రైలు ఎక్కుతాము. ఎందుకంటే కర్నూలు మాకు ఇంకా కర్నూలు డిస్టిక్ అయినా మాకు లాంగ్ అవుతుంది. మాది కర్నూలు డిస్టికే అయితే లాంగ్ అవుతుంది అనమాట. మాకు గుత్తి రైల్వే స్టేషన్ అయితే కొంచెం 35 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే మేము ట్రైన్ ఎక్కి అయితే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి అయితే మేము కడపకైతే వచ్చేస్తాము. ప్రతిసారి అలానే జరుగుతుంది. అయితే నేను ఫస్ట్ కట్టు కట్టించినప్పుడు కూడా వీడియో తీశాను, కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. తర్వాత నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే ట్రైన్ వెళ్ళిపోతుంటే మా పిల్లలు అయితే చాలా బాగా చెప్తున్నారనమాట ట్రైన్కి. మా ట్రైన్ రాలేదు. ఎప్పుడో ఉదయం 9 గంటలకు వచ్చి కూర్చుని అంటే ట్రైన్ 2కి వచ్చింది. ఎన్ని గంటలు, 9, 10, 11, 12, 1, 2, 6 అవర్స్ మేము అసలు అక్కడే ఉన్నామన్నమాట. తర్వాత వచ్చి 2కి వచ్చింది. 3 వరకు 1 అవర్ వరకు అట్లే కూర్చొని ఉన్నాము. నడుములు అయితే చాలా నొప్పి తీస్తాయి. తర్వాత సమోసాలు వచ్చాయన్నమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత సమోసాలు నాకు చాలా ఫేవరెట్. ఇవి ఎలా తయారు చేస్తారో తెలియదు, కానీ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. నాకే కాదు, చాలామందికి సమోసాలు, ట్రైన్లో వచ్చే సమోసాలు అంటే ఫేవరెట్ అయితే ఉంటాయి. మాకైతే ట్రైన్లో అస్సలు కూర్చోడానికి ప్లేసే లేదు. మేము మొదట ఎక్కాము, తర్వాత మళ్ళీ దిగిపోయామన్నమాట. కిందికి కూర్చోడానికి ప్లేస్ లేదు అసలు. అందులో కింద కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇద్దరు పిల్లలతో ఎలా కూర్చుంటామని అయితే మేము అనుకున్నాము. ఈ ట్రైన్ అయితే తొందరగా వెళ్ళిపోతుందని మళ్ళీ తిరిగి ఎక్కామన్నమాట. పక్కన వాళ్ళు ఉండి తొందరగా అయిపోతుంది, రండి ఎక్కండి ఏదో ఒకటి అని చెప్తే ఎక్కేసాము. తర్వాత అయితే మేము కడప అయితే చేరుకున్నామన్నమాట. ఫైనల్గా చాలా కష్టపడ్డాము ట్రైన్లో మేము ఎక్కడానికి దిగడానికి, ఆటోలు అంతా. ఈరోజు అయితే చాలా కష్టపడ్డాము. మొత్తానికి అయితే కడపకు వచ్చేసాము. మేమైతే ట్రైన్లో ఫ్రంట్ సైడ్ కూర్చున్నాము. ఒక 2-3 పెట్టెలు ఒకటే ఉన్నాయి అంతే. ఫ్రంట్ సైడ్ కూర్చోవడం వల్ల ఎంత దూరం వెళ్ళిపోయింది ట్రైను. చాలా దూరం 10 మినిట్స్ నడుచుకుంటూ వెనక్కి వచ్చామన్నమాట. తర్వాత
తర్వాత అయితే ఆటోలో ఎక్కినాము. ఆటోలో ఎక్కిన తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దేవుడి దర్శనం అయితే నాకు దొరికింది. వెళ్తూ అయితే దండం పెట్టుకున్నాను. మా ఈ చిన్న ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.